సువార్త 2వ అధ్యాయము 5వ వచనం. ఆయన మీతో చెప్పునది చేయుడనెను. సాధారణంగా మనము మన మనస్సు ఏది చెప్తే అటుగా వెళ్ళడానికి ఇష్టపడతాము. అయితే ఈ యొక్క వాక్యములో ఆయన మనతో చెప్పినది చేయాలని రాయబడి ఉంది. అలా చేస్తే ఏం జరుగుతుందో ఈ లేఖనాంశంలో చూసినట్లయితే అక్కడ కానా వివాహములో ద్రాక్షరసపు కొరత అనేది ఏర్పడింది. ఆ పరిస్థితిని గమనించినటువంటి మరియా యేసు ప్రభు దగ్గరకు పరిస్థితిని విన్నవించుతూ అడుగుతూ ఉంది. అయితే యేసు ప్రభు నా సమయం ఇంకా రాలేదు కాబట్టి ఈ యొక్క అవసరాన్ని నేను తీర్చలేనన్నట్లుగా మరి చాలా స్పష్టంగా మరియకు తెలియజేశారు. అయితే మరియా మరి ఎంతగానో యేసు ప్రభు మీద విశ్వాసం చూపింది. ఈ క్రమములో ఆమె ఒక మాటను పరిచారకులు ఉద్దేశించి మాట్లాడుతుంది. ఆయన మీతో చెప్పునది చేయుడనెను. ఆయన ఏమి చెబుతారో ఆ ప్రకారంగా వెళ్తే ఇక్కడ కొరత అనేది తగ్గుద్దని ఆమె విశ్వసించింది. అప్పటి వరకు యేసు ప్రభు ఈ భూమి మీద ఒక్క సూచక క్రియ కూడా చేయలేదు. ఒక్క ఆశ్చర్య కార్యం కూడా జరిగించలేదు. అలాంటిది తల్లి అయినటువంటి మరియా ఎంతగానో యేసు ప్రభు మీద విశ్వాసం పెట్టుకుంది. నా సమయము ఇంకా రాలేదు అని చాలా తేటతెల్లంగా సమాధానం ఉన్నప్పటికీ యేసు ప్రభు మీద చాలా విశ్వాసముతో పరిచారకులను ఉద్దేశించి చెబుతున్నది. ఆయన మీతో ఏమి చెబితే అది చేయండి అని చెప్తుంది. పరిచారకులు తల్లి అయిన మరియ ఇన్స్ట్రక్షన్ ప్రకారముగా యేసు ప్రభు వైపు చూచినప్పుడు యేసు ప్రభు ఒకటి గమనించారు. తల్లి అయిన మరియలో విశ్వాసం ఉంది. ఇప్పుడు పరిస్థితి కొరతలో ఉంది కాబట్టి ఇక్కడ ఈ కార్యం అనేది జరగాలి అని యేసు ప్రభు స్వయంగా పరిస్థితుల్లో జోక్యం చేసుకోవడం ప్రారంభించారు. అక్కడ 2-3 తూములు పట్టే 6 రాతి బాణలు కనిపిస్తున్నాయి. దేవుని యొక్క మాట మనం విన్నప్పుడు దేవుడే మన పరిస్థితుల్లో జోక్యం చేసుకుంటాడు. మరి చెప్పింది యేసు ప్రభు కూడా చెప్పారు. కాబట్టి పరిచారకులు మారు మాట మాట్లాడకుండా అంచుల మట్టుకు 6 రాతి బాణాల నిండా నీళ్లతో నింపారు. వెంటనే యేసు ప్రభు మీరు ముంచి విందు ప్రధాని వద్దకు తీసుకెళ్లమని చెప్పారు. మొదటిగా నీళ్లతో నింపమన్నప్పుడు ఏమాత్రము సందేహించలేదు. రెండవదిగా విందు ప్రధాని వద్దకు తీసుకెళ్లమన్నప్పుడు అప్పుడు కూడా ప్రశ్నించలేదు. అందరూ మొదట మంచిది పెడతారు, మీరైతే మొదట చెడ్డది పెట్టారు, తర్వాత మంచిది పెట్టారు అని పొగిడేలా చేశారు. ఇక్కడ ప్రశ్నించకుండా ఆయన చెప్పింది పరిచారకులు చేశారు. అప్పటి వరకు నీళ్ళే అది దేవుడు చెప్పిన తర్వాత ద్రాక్షరసంగా మార్చబడింది. ఒక అద్భుతంగా మార్చబడింది. అవమానము అద్భుతంతో ముగిసింది. అవహేళనగా మార్చబడవలసిన ప్రోగ్రాం ఆశీర్వాదం అయ్యింది. అనేకులకు దీవెనకరంగా మార్చబడింది. ప్రియ సహోదరి సహోదరుడా, ఆయన మీతో చెప్పినది చేసినట్లయితే ఆయన పరిస్థితులలో జోక్యం చేసుకుని మిమ్మల్ని సక్రమంగా నడిపిస్తారు. సో ఇప్పటి వరకు నీ సొంతంగా నువ్వు నడుచుకొని నీవు చెప్పినట్లుగా నీ మనసు తోచినట్లుగా నీవు నడిచినప్పుడు అవమానం గుండా వెళ్ళేవేమో. అయితే ఇది మొదలుకొని దేవుడు చెప్పినట్లుగా దేవుని యొక్క మాటలకు లోబడి నడుచుకున్నట్లయితే దేవుడు నీ పరిస్థితుల్లో జోక్యం చేసుకుంటాడు. అవమానము పొందే చోట ఆశీర్వాదంతో ముగింపునిస్తాడు. అవహేళనగా మార్చబడిన చోట అక్కడ అద్భుత రీతిలో ఒక మలుపును తిప్పుతాడు. నీవు దేవుని విశ్వసించినట్లయితే, ఆయన మాటలకు లోపడినట్లయితే, ఆయన మీతో ఏం చెబుతున్నాడో దాన్ని చేయడం ప్రారంభించు. ఒకవేళ అది ఆ పరిస్థితిలో ఇంపాసిబుల్ గా నీకు అనిపించవచ్చేమో గాని పరిస్థితులను బట్టి నువ్వు కదలకూడదు. ఒక విశ్వాసి పరిస్థితులను బట్టి నడిపించబడకూడదు. మనము దేవుని యొక్క రక్తంలో కడగబడ్డాం కాబట్టి మనము దేవుడు చెప్పినది చేయడం అనేది మనకు ఆశీర్వాదకరము. మనము మన సొత్తు కాదు, మనం విలువ పెట్టి యేసు ప్రభు యొక్క రక్తంలో కడగబడ్డాము, కొనబడ్డాము కాబట్టి ఆయన చెప్పినట్లుగా చేసుకున్నట్లయితే మనకు ఆశీర్వాదకరము, ఆయనకు మహిమ. అలా కాకుండా మన సొంత ఇష్టానుసారంగా నడిచినట్లయితే అది శాపము, అనేక మందికి దుఃఖము కలగజేస్తుంది. ప్రియ సహోదరి సహోదరుడా, ఆయన మనతో చెప్పినది చేయాలి. ఆయన మనతో చేసినట్లయితే ప్రొవిజన్ ఆయన ఇస్తాడు. ఎందుకంటే హీ ఈస్ అవర్ ప్రొవైడర్. మన మనసు చెప్పినట్టు కాదు కానీ
మనం ఇతరులు చెప్పినట్లు కాదు గాని, దేవుడు మనతో ఏం మాట్లాడుతున్నాడో అది గమనించినట్లయితే, ఆ ప్రకారంగా చేసినట్లయితే కొరత ఉన్న చోట సమృద్ధిని దేవుడిస్తాడు. అవమానం ఉన్న చోట అద్భుతాలు చేస్తాడు. అవహేళనగా వెళ్తున్న పరిస్థితుల్లో ఆశీర్వాదాన్ని అనుగ్రహిస్తాడు. ఎప్పుడైతే నీవు ఆయన చెప్పినది చేస్తావో, ఎప్పుడైతే ఆయన చెప్పిన ప్రకారం అడుగులు వేసి ముందుకెళ్తావో, అట్టి దీవెనలు నీకు కూడా ఇవ్వడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. అట్టి కృపను దేవుడు మీకు అనుగ్రహించాలని కోరుకుంటూ ఈ నా మాటలు ముగిస్తున్నాను. మే గాడ్ బ్లెస్ యూ ఆల్.